ఏంటోనే రాంబాబు, ఈ మధ్య కాస్త పనిచేసిన అలసట నీరసం వచ్చేస్తున్నాయ్యా. అదేంటయ్యా, నాకు 30+ కదా, ఏజ్ ఎఫెక్ట్ ఎలా అవుతుంది? ఏది 20 years బ్యాక్ 30+? ఇదిగో నీ పక్కనుంటే ఎవరినైనా ముసలాన్ని చేసేస్తావా తొందరగా? అరే నీకు నాకు తేడా ఎంత? జస్ట్ 2-3 years ఉంటుంది అంతేగా. అవును, మరి మీది లేత వయసు కదా. మరీ అంత లేతేం కాదులేవయ్యా. సార్, మీరు భూమి పుట్టక ముందు పుట్టారండి. అసలు మిమ్మల్ని శతాధిక వృద్ధులు, కురు వృద్ధులు, మానవ జాతి మూల పురుషుడు అని పిలవాలి. రాంబాబు, నీ మాటలు వింటుంటే అసలంత వయసు ఉంటుందా అనిపిస్తుంటుందయ్యా నాకు. యా, లేదనుకుంటున్నారా? సార్, పొరపాటున మీరు హిమాలయాలకు వెళ్ళారనుకోండి, అక్కడ ఆల్రెడీ 2000 సంవత్సరాల నుంచి బతుకున్న బాబాలు మిమ్మల్ని వాళ్ళకి సమకాలికులు అనుకుంటారు. ఇంకా పోయా, నువ్వేమన్నా పెద్ద చిన్న కూచివి అనుకుంటున్నావా? నాకెంత, జస్ట్ 30ఏగా. చైల్డ్ ఆర్టిస్ట్ వేషాలేకు. నీలాంటోడే చిన్నప్పటి నుంచి నటిస్తూ ఇప్పటికీ నేను చిన్నపిల్లాడినే అన్నట్ట. తొక్కలోది ఏజ్ గురించి మరి మీరు నేనే మాట్లాడుకోవాలి. అదేంటే అంత మాట అనేసావు? మా ఆవిడ కూడా ఎప్పుడు అనలేదు ఈ మాట. ఆవిడంటే గుర్తొచ్చింది, మనం వచ్చి ఎంతసేపు అయింది, మా ఆవిడే కనిపించట్లేదు, రాజీ గారు కనిపించట్లేదు. అవునయ్యా, ఏమండి ఏమండి అంటూ ఎదురొచ్చేది. ఏమైనా రాంబాబు, ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంటుందయ్యా. వాళ్ళు లేకపోయేసరికి ఇల్లంతా శ్మశానంలాగా ఉందయ్యా. ఇప్పుడు నిజం చెప్పండి. ప్రశాంతంగా ఉందయ్యా. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారు, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఇదే విషయాన్ని మీ వెనకాల నుంచున్న మంగరాజీ గారికి చెప్పండి. రాజీ, రాంబాబు నువ్వు మామూలుడి కదయ్యా, నవ్వుతూనే నరాలు కోసేస్తావు కదా. సార్, అప్పుడప్పుడు నవ్వుకోవాలి. అసలు మన జీవితాల్లో నవ్వులు తక్కువ, సమయానికి సరదా అన్నట్టు జోకర్లా మీరు దొరికారు. రాంబాబు, 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 ఎట్లా ఉన్నా నేను వస్తున్నా, ఉండు. రాంబాబు. రాజీ, ఏం చేస్తున్నావు? తింటున్నా మంగా. కర్మ. రాంబాబు, ఎవరయ్యా ఈ అసురజాతి స్త్రీలు? శూర్పణకి సిస్టర్స్ లాగా ఉన్నారు. వాళ్ళింటే కోసి కారం పెడతారు, నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. మంగ విన్నదంటావు రాంబాబు? మంగ వినుంటే ఈ పాటికి మీ మాట పగిలిపోయి ఉండేదిగా. అవునవును, అసలే జుట్టు తక్కువ, తగిలితే ఇంకా గట్టిగా తగిలేది. తగలడం పక్కన పెట్టండి సార్. అటు చూడండి, అవి ఫేస్ ప్యాకుల్లో లేవు, ఫ్యామిలీ ప్యాకుల్లో ఉన్నాయి. ఇవే గనక కంటిన్యూ అయితే సార్, మన బడ్జెట్లు పేక మెడల్లా కూలిపోతాయి. ఈ రోజు వీళ్ళ విషయం తేలిపోవాలి రాంబాబు. నువ్వు అడుగు, నేను సపోర్ట్ చేస్తా. అవసరం లేదు, పారిపోకుండా నా పక్కన నుంచోండి చాలు. రాంబాబు, నన్ను రెచ్చగొట్టావు, నేనే అడిగేస్తా, పద. రాజీ, రాజీ, ఎందుకలా కాకులు అరుస్తున్నారు? ఏం లేదే, రాంబాబు ఏదో నీతో మాట్లాడాలన్నాడు, తీసుకొచ్చా. రాంబాబు చెప్పు. రాంబాబు, మీ తొట్టి పోనిచ్చుకున్నారు కదా, మీ సంగతి తర్వాత చెప్తా. మంగ ఏంటది? గోల్డ్ ఫేషియల్ రాంబాబు, రేపు ఎల్లుండి ఇంకా 2 ఉన్నాయి. దేనికమ్మా? ఇల్లు తాకట్టు పెట్టడానికా? రాంబాబు, నేనే రాంబాబునే. వసే, ప్రపంచంలో ఎవరైనా నెలకు ఒకసారి ఫేషియల్ చేయించుకుంటారే, ఇలా నెలకు 20 సార్లు ఫేషియల్ చేయించుకోరు. అప్పుడు సగం జీతం మొత్తం దానికి పెట్టాలి. అవును మంగా, మీరు నెలకి కనీసం 20 రోజులు ఫేషియల్ చేయించుకుంటున్నారు. మేము ఆ 20 రోజులు కూడా ఆఫీస్కి వెళ్ళటం లేదు కదా. మీలాంటోడే సార్, దరిద్రం దగ్గరికి వస్తుంటే మళ్ళీ వెళ్ళిపోద్దేమో, పట్టుకో పట్టుకో అన్నట్ట. రాంబాబు, ఇప్పుడేమంటావు? అందంగా ఉండాలనుకోవడం తప్ప? తప్పులేదు, కానీ మా పర్సులు మందంగా ఉండాలిగా. అవును రాజీ, కాఫీ అడిగితే నువ్వు లెక్కలు చెప్తావు. ఇప్పుడు మరి మీరు ఫేషియల్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించావా? చిచి, మరీ ఇంత కక్కుర్తి మనుషులు అనుకోలేదు. మా నాన్నగారు మమ్మల్ని మహారాణుల్లో పెంచారు. మీ దగ్గరకు వచ్చాకే పల్లెల్లో చిల్లర చూడాల్సి వస్తుంది. పాపా, చిల్లర నువ్వు చూడడం కాదు, నెలాఖరికి వచ్చేసరికి మన బతుకులు అలర్ కాకుండా చూసుకోవాలి. ఇదిగో, మీరు బడ్జెట్ కంట్రోల్ చేస్తారా, నన్ను కంట్రోల్ చేయమంటారా? డ్యూటీ 20 days చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి 30 days చేయండి, అప్పుడు బడ్జెట్ ప్రాబ్లం ఉండదు. పదరాజీ, వేళతో మనకేంటి, లోపల మనం మ్యానిక్యూర్ చేసుకుందాం. అలాగే. ఏంటే వీళ్ళు, నేను మాట వరుసకి 20 days అన్నాను. ఈ భూప్రపంచం మొత్తంలో మీకున్నంత నోడుదోలా ఇంకెవ్వరికి ఉండదు సార్. ఏంటో అందరు నన్నే వాయిస్తారు. హలో, ఎరా బావా? ఏరా, ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ తీవేరా చుంచుముతోడా? చూసుకోలేదు బావా. సర్లే, ఎక్కడున్నావు? నేనా, ఇంట్లో కూర్చొని నా దగ్గర ఎన్ని కోట్లున్నాయో లెక్క పెట్టుకుంటున్నాను రా. అవునా బావా? ఓ 10 లక్షలు అప్పివా బావా? ఇస్తారా? ఎందుకు ఇవ్వను, కాకపోతే దొంగ నోట్లు. వద్దులే బావా, నీకింకా వెటకారం తగ్గలేదు. అది మన బ్లడ్ లోనే ఉందిరా.
సర్లే నువ్వేం పిక్కుతున్నావు? నేనా ఒక పనికిమాల వెదవతో ఫోన్లో మాట్లాడుతున్నా. అరే నేను అదే చేస్తున్నాను రా. వెదవ జోకులు ఆపి నేను చెప్పేది విను బావా. ఏంటో చెప్పు. ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఎగ్జామ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు బావా. అయితే ఏంట్రా? అయితే ఏంటి కాదే, నెలకి జీతం 10 లక్షలు. అయితే ఇప్పుడు ఎవరికి కావాలరా? ఏంటి 10 లక్షలా? అడ్రస్ చెప్తా రాసుకో. రేపు 10ంటికి ఎగ్జామ్. చెప్పు. ఓకే సరే బావా, ఉంటా. వచ్చేస్తా. థ్యాంక్ యూ. ఈ విషయం అర్జెంట్ గా రాంబాబు చెప్పాలి. రాంబాబు 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 మంగా మంగా షుగర్ పేషెంట్ వస్తున్నాడు. మళ్ళీ ఏదో పెంట చేయబోతున్నాడు చూడు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది రాంబాబు. రాంబాబు 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 చెప్పండి. నీకు విషయం చెప్పనా? చెప్పండి. చెప్తే అవాక్ అయిపోతావు తెలుసా? ఏంటండి అది? ఎక్కడైనా భోజనాలు ఫ్రీగా పెడుతున్నారా? అది కాదే, ఓ పెద్ద కంపెనీ వాళ్ళు ఎగ్జామ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారట. సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి 10 లక్షల జీతం అంట. అవునా? ఏంటి బావర్ కప్పలాగా నోరు తెరిచావు? సెలెక్ట్ అయిపోతావా? మేమవుతాం, మీరవుతారో లేదో చూసుకోండి. సార్ మమ్మల్ని అంత మాట అంటారా? బస్తీ మే సవాల్. ఇప్పటికైనా మీరు బస్తీ వాళ్ళని ఒప్పుకున్నారయ్యా. మోహన్ గారు, ఫోన్లే వయసు అయిపోయింది, పెద్దవాళ్ళు కదా అని ఊరుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నారండి మీరు. హలో ఆంటీ, కొంచెం తగ్గొచ్చు. నన్ను ఆంటీ అంటావా? చెప్పరట్టు మోహన్ దానా? మంగా రాజీ మంగా రాజీ మంగా రాజీ మంగా రాజీ రాజీ. ముందా ఇంటర్వ్యూ గురించి ఆలోచించండి. 10 లక్షల జీతం అంట. అవునవును. సరే, ఇంతకీ ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు? రేపే. పదరాజీ మనం ప్రిపేర్ అవుదాం. అవునవును, ప్రిపేర్ అవ్వాలి. అలా చూసావేంటి? పద మనం కూడా ప్రిపేర్ అవుదాం రా. రాంబాబు, ఇంటర్వ్యూ ఎగ్జామ్ అంటే ఏమేం ప్రిపేర్ అవ్వాలి? నన్ను అడుగుతున్నావా? సరిపోయింది. డౌట్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా రాంబాబు. నా మీద నాకే డౌట్, నీ డౌట్ ఏం తీరుస్తానే. నీకు తెలిసింది చెప్పు. సరే అడుగు. మనకు స్వతంత్రం ఎప్పుడొచ్చింది? గుడ్ క్వశ్చనే, మంచి క్వశ్చన్ అడిగావు. నాకు పెళ్లి కాకముందు వచ్చింది, పెళ్లి అయ్యాకపోయింది. నేను అడిగింది నీ స్వతంత్రం గురించి కాదు, మన దేశ స్వతంత్రం గురించి. అలాంటి పెద్ద పెద్ద విషయాల గురించి పట్టించుకోనే. తెలీదని చెప్పొచ్చు కదా. ఆగస్టు 15. నెక్స్ట్, డైనోసార్స్ ఎప్పుడు అంతరించిపోయాయి? ఎక్కడ అంతరించిపోయాయే? మన ఇంట్లోనే ఉన్నాయిగా 2. రాంబాబు, ఇలా అయితే మనం ఎప్పుడు పాస్ అవుతాం? రాంబాబు, మోహన్ గారు వాళ్ళతో వెళ్ళి కంబైన్ స్టడీస్ మంగా, ప్రపంచ మేధావులతో నేను కంబైన్ స్టడీ చేయను, నవల కాదు. అబ్బా రాంబాబు, ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడుకో. నేనా? నువ్వు నేర్పించిందే. ముందు ప్రిపేర్ అవ్వు. అశోకుడు చెట్లు నాటించాడు. అశోకుడు చెట్లు రాజీ ఊసిని దుప్పదగా. ఏమండి, దోమలు కుడుతున్నట్టున్నాయి, ఫ్యాన్ వేరా? దోమలా? సే నేను కొట్టానే. అసలు చదువుకోమంటే ఆ మొద్దు నిద్ర అంటే మొద్దు మొహం దానా. నేను పడుకోలేదండి, చదువుతున్నాను. సరే, అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు చెప్పవే. అశోకుడా? చెట్ల కాయలు కాస్తాయి కదా, అవి కోసుకొని తినడానికి. రోజీ, ఏంటండి అశోకుడు చెట్లెందుకు నాటాడు అంటే నాకు చెప్పి నాటాడా? అలా అయితే ఎలా పాస్ అవుతావే? ఏంటండి మీరేదో పెద్ద తెలివైన వాళ్ళలా మాట్లాడుతున్నారు. గణతంత్ర దినోత్సవం ఏ రోజు వచ్చిందో చెప్పండి. ఇదేంటి ఇలాంటి ప్రశ్న ఇచ్చింది? అది అది దమ్ముంటా నువ్వు చెప్పవే. జనవరి 26. అంత కరెక్ట్ గా నీకెలా తెలిసిందే? ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి అంతే. నీకు జీకే బాగానే ఉందే. జీకేనా నా బొందా? మా స్కూల్లో ఆ రోజు భోజనాలు పెడతారు. నిన్ను అడిగాను చూడు, నా కంచంతో నేను నెత్తిన కొట్టుకోవాలి. మీ కంచం కిచెన్ లో ఉందండి. ఏంటి మోహన్ గారు ఏం చేస్తున్నారు? సన్నాసులతో స్నేహం చేయకుండా ఉంటాం ఎలా అనే పుస్తకం చదువుతున్నానే రాంబాబు. ఓహో, మీ గురించి మీరే మంచి అవగాహన తెచ్చుకుంటారన్నమాట. అబ్బబ్బబ్బా, మీరు గొడవలు ఆపేసి మనందరం కంబైన్ స్టడీస్ చేస్తే రేపు ఎగ్జామ్ బాగా రాయగలం. రాంబాబు, ఇదేంటయ్యా పుస్తకం తీయగానే నిద్ర వచ్చేస్తుంది నాకు.
అనకండి సార్, ఆవలింతలు వచ్చేస్తున్నాయి. ఇదేంటి ఇలా పడుకుండిపోయింది? బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లా తయారైంది. సరే రాజీ లేవే, చదువుకో. చదువుతున్నానండి. నిద్రపోతూ ఏం చదువుతున్నావే? కళలో చదువుతున్నానండి. ఇది బాగుపడదు. దీన్ని చూస్తుంటే నాకు నిద్ర వస్తుంది. సర్లే, పొద్దున్నే చదువుకుంటాను. రాంబాబు నువ్వు లేవయ్యా. నేను కూడా పడుకుంటా కానీ పొద్దున్నే లేచి చదువుతా. నువ్వు లేపడం మర్చిపోకే. మంగా ఈయన పడుకుంటున్నాడు, మేము మాత్రం పడుకోండి, మేము చదువుకుంటాం. ఏం మంగా? అవునవును, చదువుకుందాం. మంగా చదువుతున్నావా? చదువుతున్నా. ఏంటి రాంబాబు, అక్షరాలు బ్లర్ గా కనిపిస్తున్నాయి. మొదలెట్టావా నాటకం? ఇంకెందుకు ఆలస్యం, పడుకో. గుడ్ నైట్ రాంబాబు. గుడ్ నైట్. ఇదిగో నేను మాత్రం పడుకోను, చదువుతా. చదువుతా. అయ్య బాబాయ్, టైం 8 అయిపోయింది. అయ్యో రాంబాబు, లే. మోహన్ గారు, రాజీ లేవండి. లే రాజీ. ఏంటి మంగ ఇప్పుడాగా పడుకుంది? అవునా, అయితే ఒకసారి లేచి గడియారం చూడు. అయ్యో రాంబాబు, మోహన్ గారు లేవండి. ఏమైంది మంగా? ఏమైందా? ఒకసారి గడియారం చూడండి. ఇది 8 అయిందా? పోసిన దుంపదాగా అలారం పెట్టమన్నా పెట్టలేదా? పెట్టానండి, ఇదిగో చూడండి, 8 PM. ఏమే నీకు పిఎంకి ఏఎంకి తేడా తెలీదా? PM అంటే తెలుసు, మరి AM అంటే ఎవరండి? మా కర్మే. రెడీ అవ్వండి, 10ంటికి ఎగ్జామ్. తొందరగా. ఏమి ప్రిపేర్ కాలేదు, ఎలా రాస్తాము ఏంటో ఎగ్జామ్. రాంబాబు, ఇప్పుడు ఏం చేద్దాం? చిన్నప్పుడు ఏం చేసామో అదే చేద్దాం. చిన్నప్పుడు ఏం చేసాం? స్లిప్పులు. స్లిప్పులా? అంత షాక్ అయ్యేంటే, పేపర్లో వేస్తారేంటి? నాకు భయం వేస్తుంది. అయితే ఎగ్జామ్ రాయడం మానే. అమ్మో, అయ్యో 10 లక్షలు కదా. ఉసే నీకు అసలు భయం లేదే? ఏంటి కూర్చొని అలా తింటున్నావు? ఇప్పుడు చదివిన వాడికి ఎంత రాయాలి అని భయం, చదివిన వాడికి ఎలా రాయాలి అని భయం. అసలు దాని గురించి ఆలోచించిన వాడికి ఎందుకు భయం, దేనికి భయం? ఈ తెలివితేటలు ఎక్కువయ్యే. 6వ తరగతి 6 సార్లు చదివావు. ఇంతకీ ఇప్పుడు మీరేం చదివారు? నేను స్లిప్. మోహన్ గారు బాబు మంచి హుషారుగా ఉన్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? ఏదో పర్లేదు సార్. మీరేంటి స్లిప్ లెటరా? నా మొహంలో తెలిసిపోతుందా రాంబాబు? బాగా. ఏం పెట్టారు? మ్యాథ్స్ సైన్స్ పెట్టా. నేను అదే పెట్టాను. మంగా, మరి నీ పొజిషన్ ఏంటి? ఏదైతే అది అవుతుంది. మరి నీది? ఏది అవ్వదు. సరే పదండి. పదమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అందరూ వచ్చారా? వచ్చాం. కూర్చోండి. సార్ టేబుల్ లేవా? ఏందట్లా చూస్తా ఉండరు? ఇది స్పెషల్ ఎగ్జామ్ కదా, పెద్ద మనుషులకు మాత్రమే, అందుకే సాపలేసాం. కూర్చోండి. దేవుడా, కిందే కూర్చోమంటారా? అంతే కదా. సరే కానివ్వండి. అందరూ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారా? బాగా అయ్యాం సార్. స్లిప్పులు ఎవరెవరు పెట్టారో మర్యాదగా చెప్పండి. అందరం పెట్టాను సార్. ఎగ్జామ్ ఆపేస్తారా? సార్ దొరికిన వాళ్ళని పట్టుకోండి సార్. పట్టుకుంటా. కాకపోతే మీరనుకున్నట్టు ఈరోజు మ్యాథ్సో సైన్సో ఎగ్జామ్ కాదు. కంపెనీ ట్విస్ట్ ఇచ్చింది.
ఈ రోజు సోషల్ ఎగ్జామ్. మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి సార్, ముందు పేపర్ ఇవ్వండి. అంత బాగా చదివావా? రాసేంత వరకు నాకు తెలీదు. సరే సరే. భారతదేశానికి మరో పేరేంటి? భారతదేశానికి మరో పేరు ఇండియా. సారీ సారీ. సూపర్ మంగా. ఇండియా. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా? సో మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా. ఎస్. ఇదేంటి దగ్గర రాస్తుంది? మంగా ఏం రాస్తున్నావే? వాడుతున్నా రాంబాబు, వాడుతున్నా రాంబాబు. రాయి. అయ్యో రాజీ. కాపీ పెట్టినా? పెట్టానండి, కానీ ఒక్కనే దాగొచ్చాను ఇంటి దగ్గర. అడిషనల్ షీట్. ఓ, నీకు ఇచ్చింది బిట్ పేపర్, అడిషనల్ షీట్లు ఉండవు ఇక్కడ. ఇట్స్ ఓకే, ఐ అడ్జస్ట్. సార్ అది అడిగింది రాయటానికి కదా సార్, పేపరు తినటానికి. అవునా? మళ్ళీ అడిగారనుకోండి మిమ్మల్ని కూడా తినేస్తుంది అది. అమ్మో వద్దులే, నువ్వు రాసుకో రాసుకో. ఏం రాస్తున్నారు? లవ్ లెటర్ రాస్తున్నానయ్యా. పెద్ద ఏం చదివాను రాయటానికి? ఏదో ఒకటి రాసేయండి, ఏదైతే అవుతుంది. అంతేనేటవా? అంతే. అయితే కాసుకో నా వాస్కోడిగామా. ఎలా రాసావమ్మా? నాకేం తెలుసు, మీకే తెలియాలి. మరి నువ్వు? 100కి 110. 100కే 110. మీరెలా రాశారు సార్? కాపీలు పెట్టినా రాకపోతే మేమేం చేస్తాం? నువ్వు ఇంటికాడ దాకా వస్తేమో వస్తే. ఏమండి, ఎగ్జామ్ ఎలా రాశారు? నువ్వెక్కడికి వెళ్ళావే? అది పోనీండి, కానీ ఇంతకీ మీరు ఎగ్జామ్ ఎలా రాశారు చెప్పండి. ఏంటే పెద్ద వరల్డ్ కప్ కొట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్ నువ్వును. ఇంతకీ నువ్వెలా రాసావు? ఏదో రాశానులేండి, కానీ బాగా రాశాను. అబ్బా మంగా రాంబాబు, మరి మీరిద్దరు ఎలా రాశారు? మా ప్రయత్నం మేము చేసామండి. ఇకంతా దేవుడి మీద భారం వేయడమే. అంతే అంతే. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. సారీ. కోవా పూరి ఏం కాదు. కోవా పూరియా? ఏది? బాబు ఇంకా ఎంతసేపు అయ్యా? కనుక్కుని చెప్తా, నాకేం తెలుసండి. ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే మనం పదండి. రాంబాబు, రాజీ, మంగా, మోహన్. ఆగండి ఆగండి, మీ నలుగురు లోపలికి రండి. ఓకే బాయ్. దేవుడా, మా ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం నువ్వు మమ్మల్ని గెలిపించావు. నువ్వున్నావు స్వామి, నువ్వున్నావు. పదండి లోపలికి పదండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఈ జాబు నీకే ఎందుకు ఇవ్వాలి? వేరే వాడికి ఇస్తే నేను ఫీల్ అవుతాను కాబట్టి. కంపెనీ లాభాల్లోకి రావాలంటే ఏం చేయాలి? నష్టాల్లోకి రాకుండా ఉండాలి. ఓహో, కంపెనీ నష్టాల్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లాభాల్లో ఉండాలి. యూ కెన్ గో. నేను కాదు, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.
చెప్పండి సార్ చెప్పండి. మోహన్, ఎస్, 1 1 కలిపితే ఎంత? నేను కలపను సార్. ఏ అసలు ఎందుకు కలపాలి సార్? కలవాలనుకుంటే అవే కలుస్తాయి. మనం ఎందుకు ఇన్వాల్వ్ అవటం? మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. మీ హ్యాబిట్స్ ఏంటి? ఈటింగ్, అది కాకుండా డ్రింకింగ్. మీకు ఇష్టమైన 2 చెప్పండి. ఇందాక చెప్పానుగా ఈటింగ్ డ్రింకింగ్ అని. అవి నా ప్రాణం. ఇక మీరు వెళ్ళొచ్చు. అందరూ ఇలాగే ఉన్నారా? లేదు సార్, లేటెస్ట్ వర్షన్. కూర్చోండి. చెప్పండి. మంగ, నీతి నిజాయితీల పట్ల మీ అభిప్రాయం ఏంటి? నేను వాటిని పెద్దగా ఇప్పుడు వాడలేదు సార్. వాటితో నాకు పెద్ద పరిచయం కూడా లేదు. కష్టం అంటే ఏంటి? ఖాళీగా ఉండడం. నీకు రాందేంటి? కష్టపడ్డం. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే. హలో, మీతో పాటు మిగతా ముగ్గురిని లోనకు తీసుకురండి. ఓకే. చెప్పండి సార్. మీరు ఇచ్చిన ఆన్సర్స్ నాకు బాగా నచ్చాయి. ఇన్ఫాక్ట్ మీలాంటి వాళ్ళే మా కంపెనీకి కావాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ జాబ్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్, కంగ్రాట్స్. కాకపోతే నువ్వు ఆఫ్ఘనిస్తాన్ బ్రాంచ్కి వెళ్ళాలి. నువ్వు సిరియా బ్రాంచ్కి వెళ్ళాలి. నువ్వు కజకిస్తాన్ బ్రాంచ్కి వెళ్ళాలి. నువ్వు పాకిస్తాన్ బ్రాంచ్కి వెళ్ళాలి. ఏ ఏ ఏ 1 minute సార్. రాజీ, ఇదేంటే ఏదో జాబ్ అంటే ఇండియాలో ఏ తెలంగాణలోనో ఆంధ్రలోనో వేస్తానుకుంటే పేర్లు కూడా తెలియని టెర్రరిస్ట్ దేశాల్లో వేస్తే మనమే ఉద్యోగం చేస్తామే. నువ్వు నన్ను వదిలిపెట్టి ఉండగలవా అని? ఏమంగా నువ్వు ఉండగలవా? నన్ను అడుగుతున్నా బాబు, నా వల్ల అస్సలు కాదు. దేవుడా, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది?